హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు కూడా అవి పూర్తిగా చట్ట వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి అగాధం కలిగించే వ్యాఖ్యలు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం తర్వాత వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, కానీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్తున్నారు. వాళ్ళు అసెంబ్లీకి వచ్చినట్లయితే నేను ఎక్కడా చూడలేదు, మీరేమైనా చూసారా? అలా అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళటం తప్పు కదా. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని ఆయన మాట్లాడటం జరిగింది. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనే వ్యాఖ్యలు పూర్తిగా చట్ట వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి అగాధం కలిగించే వ్యాఖ్యలు. నిజంగా మీరు చెప్పినట్లు అసెంబ్లీకి రాకుండా సంతకం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ సభ్యులకు ఎవరైతే అలా అటెండెన్స్ రిజిస్టర్లు సంతకాలు పెట్టి వెళ్తున్నారో ఆ సభ్యుల దగ్గర వివరణ అడగాలి. వాళ్ళ చేత వివరణ తీసుకున్న తర్వాత చట్ట ప్రకారం వాళ్ళపై ఏం చర్యలు తీసుకోవాలో అలా చర్యలు తీసుకోవాలి. అంతేగాని మన నోటికొచ్చినట్లు మాట్లాడేస్తాం అంటే ఎలా? అయ్యన్న పాత్రుడు గారు, మీరు నోటికొచ్చినట్లు మాట్లాడతాం అంటే ఇక్కడ చట్టాలు ఒప్పుకోవు. ప్రజాస్వామ్యానికి అగాధం కలిగించే మాటలు మాట్లాడతాము అంటే ప్రజలు కూడా అసలు ఒప్పుకోరు. గతంలోనూ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మీరు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మీరు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా గతంలో మాట్లాడారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ అతను చనిపోలేదు అనే వ్యాఖ్యలు కూడా మీరు మాట్లాడటం జరిగింది. కొన్ని వాడకూడని మాటలు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడటం జరిగింది. మేము బయట ఎలా మాట్లాడితే అసెంబ్లీలో కూడా అలాగే మాట్లాడతాము అంటే చట్టాలు ఒప్పుకోవు, ఇక్కడ ప్రజాస్వామ్యం ఒప్పుకోదు, ప్రజలు కూడా ఒప్పుకోరు అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఆయన అసెంబ్లీలో ఈరోజు మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, అసెంబ్లీకి రావట్లేదు అన్న మాటలని వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఉపసంహరించుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యేలకు క్షమాపణ కూడా చెప్పాలి అని నేను ఈ వీడియో ద్వారా స్పీకర్ గారిని కోరుతున్నాను. ప్రజలందరి తరఫున స్పీకర్ గారు అలా మాట్లాడటం తప్పు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.